ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అయితే ఇందాకే కుబేరా మూవీ చూసానమాట. సినిమా అయితే ఒకసారి మంచిగా చూడొచ్చు. అండ్ అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే శేఖర్ కమ్ముల యూజువల్ గా అండర్ డాగ్ లాగా వచ్చి ఈ మూవీని చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. పెద్దగా ప్రమోషన్స్ ఏం లేవు, అంత హైప్ కూడా లేదు, కానీ సడన్ గా చూస్తే సినిమా బాగుంది. అండ్ మోర్ ఓవర్ స్క్రిప్ట్ ఏదైతే తీసుకున్నారో దాని మీద చాలా బెటర్ వర్క్ చేశారు. అండ్ మోర్ ఓవర్ క్యారెక్టర్ సెలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళది పర్ఫెక్ట్ యాప్ట్ సరిపోయింది అనమాట. అడిషనల్ క్యారెక్టర్స్ లేవు, ఎక్కడ జంక్ క్యారెక్టర్స్ అసలుకే లేవు. ఎంత మందిని అయితే మనకి ఆన్ స్క్రీన్ చూస్తామో వాళ్ళ చుట్టూనే తిరగడం, స్టోరీ అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇట్లాంటి స్టోరీలు కొంచెం ఏమంటారు చూపించడం చాలా కష్టం, ఎస్పెషల్లీ పాయింట్ ప్లాట్ అండ్ లైక్ వాట్ ఎవర్. ఇట్లాంటి ఏదైతే స్టోరీ పాయింట్ ఉంటుందో లేకపోతే స్టోరీ ప్లాట్ ఉంటుందో మనకి ఫస్ట్ 10 minutes లోనే స్టోరీ అర్థమైపోతుంది. కానీ దాన్ని స్క్రీన్ ప్లే తో పాటు కొంచెం ఎంగేజింగ్ గా ఆ టైం లైన్ లో చూపించుకుంటూ రావడం అనేది కొంచెం నిజంగా కష్టమే. ఎందుకంటే ఒక టైంకి బోర్ కొట్టేస్తుంది. మామూలుగా వేరే స్టోరీ వైజ్ గా తీసుకున్నా సరే ఒక టైంకి సినిమా బోర్ కొడుతుంది అనే పాయింట్ లో మనము యూజువల్ గా వేరే మూవీస్ ఇన్ని రోజులు చూసాం కదా. కానీ ఈ మూవీ అట్లుండదు. మనకి ఏమైపోతుంది అంటే కొంచెం స్లో పేస్ ఉన్నా సరే ఏదో ఒక యాక్టివిటీ జరుగుతుంటుంది స్క్రిప్ట్ వైజ్ అంతా కూడా. అండ్ ఎస్పెషల్లీ ఫిలిం లో మనకి మాక్సిమం మూవీ అంతా కూడా ధనుష్ అండ్ నాగార్జున మీదనే తిరుగుతూ ఉంటుంది. అండ్ మనకి ఈ వీళ్ళిద్దరి క్యాట్ అండ్ మౌస్ చేజ్ అయితే ఉందో అదంతా కూడా శేఖర్ కమ్ముల బాగా ఎక్స్ప్లోర్ చేశారనమాట. అండ్ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయాను. స్టోరీ పాయింట్ ఏంటంటే ఒక రెండు ముక్కలు చెప్తాను. ఒక బిలియనర్ ఉంటాడు, దాని తర్వాత బిలియనర్ నాగార్జున హైర్ చేసుకుంటాడు. ఆ నాగార్జున ఈ బిచ్చగాళ్ళని ఎందుకు తీసుకుంటాడు, తర్వాత ఏమవుతుంది, అందులో ధనుష్ తప్పించుకున్నాక ఏం జరుగుతుంది అనేది స్టోరీ అనమాట. అండ్ మనకి భయంకరమైన థ్రిల్లర్ కాకపోయినా సరే కూర్చున్నంతసేపు చాలా స్మూత్ వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. అట్లానే ఫ్లాట్ స్క్రీన్ ప్లే కూడా కాదనమాట, కొంచెం ఎంగేజింగ్ అనే తీస్తారు. అండ్ మోర్ ఓవర్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నాగార్జున కానివ్వండి, వీళ్ళని ఎవరి రోల్ వాళ్ళు బాగా చేశారు. కానీ అందరూ ఏమంటారంటే ధనుష్ యాక్టింగ్ బాగా చేశారని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ధనుష్ లెవెల్ కంటే కొంచెం తక్కువ చేశాడు అనిపించింది నాకైతే. బికాజ్ యూ పీపుల్ నో ప్రీవియస్ మూవీస్ అన్నీ కూడా ధనుష్వి చాలా బాగా మంచి యాక్టింగ్తోని వచ్చాయి. ఇది కొంచెం అండర్ పర్ఫార్మ్ చేశారు అనిపించింది. అఫ్కోర్స్ ఈ పాయింట్కి మీరు అగ్రీ కాకపోవచ్చు, ఇది ఎస్పెషలీ నా ఒపీనియన్. ఎందుకంటే అంత పీక్ పర్ఫార్మెన్స్ చూసాక దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఇవ్వచ్చు అనిపించింది. అండ్ మోర్ ఓవర్ మనకి స్క్రీన్ మీద ఇట్ ఈస్ వెరీ విజిబుల్ ఏంటంటే ఒక లాంగ్వేజ్ రాని యాక్టర్ని మేడం, సార్ అని చెప్పుకుంటూ చాలా వెరైటీగా చూపించారంట. అండ్ ఎస్పెషల్లీ ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే ధనుష్ని తిరుపతి నుంచి తీసుకొస్తారు. సో మనకి తిరుపతి నుంచి మీకు అర్థమైపోతుంది ఎట్లాంటి స్లాంగ్ ఉంటుంది, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. అండ్ ఇక్కడ కూడా ధనుష్కి డబ్బింగ్ ఎవరు చెప్పారు, లేకపోతే ధనుషే చెప్పాడో తెలియదు, కానీ ఒక తెలుగుడు మాట్లాడుతున్నట్టు ఉండదు. ఎవరో ఒక వేరే భాషోడికి ట్రైనింగ్ ఇచ్చి దాని తర్వాత యాక్టింగ్ చేయమంటే ఉంటుంది. యాక్టింగ్ బాగాలేదని చెప్పట్లేదు, కాకపోతే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చాను. అండ్ మోర్ ఓవర్ డైలాగ్ డెలివరీ కూడా ఎట్లా అంటే వేరే స్టేట్ నుండి తీసుకొచ్చి ఇక్కడ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడిపించినట్టు ఉంటుంది అనమాట. కానీ యూజువల్గా మనకు తెలుసు వేరే మూవీస్ అన్నిట్లో కూడా తెలుగు డబ్బింగ్ ఎవరైతే చెప్పారో వాళ్ళు పర్ఫెక్ట్గా మన తెలుగు ఆడియన్స్ తగ్గట్టే చెప్పారు. ఎందుకంటే నేను అందుకే చెప్తున్నా కదా, తిరుపతి నుంచి తీసుకొచ్చి కూడా మాటలు ఏమీ రానోళ్ళలాగా, లేకపోతే ఫస్ట్ టైం అప్పుడే భాష నేర్చుకొని మాట్లాడుతున్న క్యారెక్టర్ చూపిస్తారనమాట. అది యాక్చువల్గా చాలా పెద్ద మిస్టేక్ అది. అండ్ ఎంత బిచ్చగాడైనా సరే కామన్ భాష రాకుండా అయితే ఉండదు, అంటే ఏది ఏంటని తెలియకుండా ఉండదు. ఆ ఒక్క దగ్గర శేఖర్ కమ్ముల గారు కొంచెం మిస్ అయినట్టు అనిపించింది నాకు. అండ్ చెప్పాను కదా, మిగిలినంతా కూడా యాక్టింగ్ వైజ్ అంతా బాగానే ఉంది. ధనుష్ ఇంకొంచెం బెటర్గా పుష్ చేసేది బాగుంటుంది. బికాస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ హీ డస్ ఇన్ ప్రీవియస్ ఫిలిమ్స్ అది ఇక్కడ అంతగా రిఫ్లెక్ట్ కాలేదనిపించింది. ఎవరో పరభాషస్తుడిని తీసుకొచ్చి మన తిరుపతి అని చెప్పి దాని తర్వాత మన మీదకి రుద్దినట్టు ఉందన్నమాట. అదొకటే ప్రాబ్లం, మిగిలిన అంతా కూడా బాగానే ఉంటుంది. ఒకసారి చూసి వన్ టైం వాచ్ హ్యాపీగా చూసేసి రావచ్చు. అండ్ మోర్ ఓవర్ స్టోరీలో చాలా సొసైటల్ ఎంగేజింగ్ పాయింట్స్ అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. అవి ఎట్లాంటి పాయింట్స్ అంటే డబ్బున్నోడు డబ్బు లేనోడు ఎలా చూస్తాడు, అండ్ వీళ్ళ బతుకులంటే వాళ్ళకి ఎంత చులకన అయిపోతుంది అనేది మొత్తం మనకి ఎంగేజింగ్ వేలో చూపించడం అనేది అంత ఈజీ కాదు. ప్లాట్ ఈజ్ వెరీ స్టోరీ ప్లాట్ అనేది కొంచెం డిఫికల్ట్ లైన్ మీదే తీసుకున్నారు. దాన్ని కొంచెం సటిల్గా ఎవరు ఎమోషన్స్ హర్ట్ కాకుండా చూపించాలంటే కూడా అంత ఈజీ కాదు. సో ఆ క్రెడిట్ అంతా యాక్చువల్గా డైరెక్టర్కే వెళ్తుంది. చెప్పాను కదా, అండర్ డాగ్గా వచ్చి ఇట్లాంటి స్క్రిప్ట్తోని తీయడం, అండ్ ఎస్పెషల్లీ స్టార్ కాస్ట్ని
చాలా సింపుల్ లెవెల్‌లో చూపించడం అంత ఈజీ కాదు. అండ్ నాకైతే అనిపించింది ఏంటంటే ధనుష్ రోల్ ఏదైతే బిగ్గర్ రోల్ ఉందో వేరే అన్నిట్లో కంటే కూడా మా సరే ఇంకా బెటర్ వేలో చెప్తా. ఎట్లా అంటే ఆ రోల్‌ని ధనుష్ తప్ప ఇంకెవరు చేయలేరు. వేరే ఏ సూపర్ స్టార్ ఒప్పుకోరు. ఒప్పుకున్నా సరే ఆ లెవెల్‌లో చేయలేకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్‌కి కాంట్రాడిక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ధనుష్ యాక్టింగ్ బాగా చేశాడు. కాకపోతే ఇంకా పీక్ పెర్ఫార్మన్స్ ఇవ్వాల్సొస్తుంది. అండ్ డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో తెలుగు స్లాంగ్‌లో లేదు. అదొక్కటే ప్రాబ్లమ్. సో మిగిలిందంతా కూడా బానే ఉందనమాట. హ్యాపీగా మీరు ఏ డౌట్ లేకుండా మీ ఫ్యామిలీతోనెళ్లి ఈ మూవీని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎవరన్నా నా పాయింట్‌తో అగ్రీ కాకపోతే కామెంట్ సెక్షన్‌లో పేల్చేయండి. మరి నేను కూడా మంచిగా ఓపికగా రిప్లైస్ ఇస్తాను. ఓకేనా? ఇది మా రివ్యూ. ఈ వీకెండ్ కుబేరా ఎళ్ళండి. మంచి మూవీ ఎంకరేజ్ చేయండి. కమర్షియల్ ప్లాటింగ్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళకండి. ఇట్ ఈస్ ప్యూర్ డ్రామా అండ్ స్టోరీ బేస్డ్ మూవీ. ఎస్పెషల్లీ క్యారెక్టర్ అలైన్‌మెంట్స్ చాలా బావుంటాయి. మీరు కూడా కనెక్ట్ అవుతారనమాట. అండ్ ఒకవేళ కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం బెటర్ మీరు వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే ఫిల్మ్ ఈజ్ ఆల్ అబౌట్ అ ప్యూర్ స్టోరీ లైన్ విచ్ ఈజ్ అన్ ఎంగేజింగ్ డ్రామా. సో అది మా రివ్యూ. అండ్ అట్లనే నెక్స్ట్ అనదర్ మూవీ రివ్యూస్ కూడా వస్తాయి. సబ్స్క్రైబ్.